మాది పోతేపల్లి పంచాయతీ గ్రామం అండి. మన గ్రామంలో జ్యువెలరీ పార్కు, ఆటో నగరు 3000 ఓటర్లు పైగా ఉన్నారండి. జనాభా 5000 దాకా ఉంటారు. మా పంచాయతీ జ్యువెలరీ పార్కులో చుట్టుపక్క మహిళలందరూ ఒక 5000 మంది సుమారుగా పనిచేస్తారు. కానీ తాగునీరు లేదు, మంచినీళ్ళు లేవు, మాకు డ్రైనేజీ సౌకర్యం లేదు. అనేక ఇబ్బందులతో గ్రామస్తులందరూ బాధపడుతున్నాం. మరి 2019లో పేర్ని నాని గారు ఇంటింటికి వచ్చి మీకు నేను గెలవగానే ఇంటింటికి కుళాయి ఇస్తానన్నారు. ఒక కుళాయి కూడా ఏ ఇంటికి ఇంతవరకు ఇవ్వలేదు. మంచినీళ్ళు లేకుండా చాలా అవస్థలు పడుతున్నాం. గ్రౌండ్ వాటర్ అంతా సాల్ట్ వాటర్ అండి మా గ్రామాంది. ఈ సమస్యలు పరిష్కరించవలసిన కోరుతూ మరి చిరంజీవి గారు రాజ్యసభ నిధుల నుంచి మచిలీపట్నం నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో 2,70,00,000 పోతేపల్లి పంచాయతీకి వినియోగించారు. ఆ మొత్తం ఇప్పుడున్న పాలకులు మొత్తం డబ్బులు వినియోగించలేదు. బరిల్ గ్రౌండ్కి వాటికి 20 లక్షల రూపాయలు వాటికి కాంపౌండ్ వాల్స్ను అస్థికలు దాచుకుంటాకి ఈ శాంక్షన్ చేస్తే అయికాడ కొన్ని వాటికి మాసారం చూశాను, చిన్న పోతేపల్లి చూశాను, అలా కట్టించలేదు. ఈ నిధులను కూడా పూర్తిగా వాడలేదు. ఇదే రకంగా లో వోల్టేజ్ చేయండి, ట్రాన్స్ఫారాలు అకౌంట్ లో వోల్టేజ్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి కాడ కరెంటు పోద్ది, 12 గంటలకి ఎవరు చెప్పాలో తెలియదు. అండ్ చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయండి. ఎన్ని బిందులు వస్తాయి? 2 బిందులే వస్తాయి. గంటకు 2 బిందులు వస్తాయి. అంత సన్నదారు వస్తాయి. అసలు అంటే చూపులకి చిన్న ప్రాబ్లం ఉన్నా మేము అసలు చిన్న ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నాం. తాగునీటి చిన్న ప్రాబ్లం. ఇది కూడా మీరు పోతేపల్లి పంచాయతీ కింద వస్తుంది. పోతేపల్లి పంచాయతీ ఎన్ని గ్రామాలు ఉంటాయి పంచాయతీ? చాలాసార్లు నాని గారు కూడా మేము చెప్పామండి, అయినా సరే. మచిలీపట్నానికి సంబంధించి పోతేపల్లి పంచాయతీలో 5 గ్రామాల సమస్య ఇది. దీంట్లో గెలవబోయే ముందు మీకు తెలుసు కదండి, ఇంటింటికి కుళాయి వచ్చేస్తే తెప్పించేస్తామని. ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్. ఇది దాదాపు 7,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. రూపాయి కూడా కట్టలేదు దాంట్లో. స్టేట్ షేర్ పే చేయాల్సిన అవసరం 7,500 కోట్లు. పే చేయకపోవడం వల్ల ఈ రోజున 30 లక్షల ఇళ్ళకి ఇంటింటికి కుళాయి పథకం విఫలమైంది. దాంట్లో భాగంగానే ఈ పంచాయతీకి సంబంధించిన 7 గ్రామాల్లో 5 గ్రామాల్లో ఒక రోజు మార్చి రోజు వస్తాయని, రోజు మార్చి రోజు కృష్ణానది పరివాహక ప్రాంతం 60% ఇదంతా. ఇక్కడ రోజు మార్చి రోజు నీళ్ళు కరెక్ట్గా చెప్తా ఉన్నారు, 2 బిందెలు నీళ్ళు వస్తాయంట రోజు మార్చి రోజు. వీళ్ళు కూర్చోబెట్టి అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు. రోజు పాదయాత్రలు చేసినప్పుడు నోటికి ఎదొస్తుంది మాట్లాడేశారు. కనీసం మీరు ఒక 10 బిందెలు కూడా నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వాలు మీ. అందుకని ఖచ్చితంగా అంటే ఇది వీటన్నిటి వెనక మీరు గ్రామాల్లో కూడా మీరు తీసుకెళ్లాల్సింది. నేను ఎంత మాట్లాడినా కానీ మీరు ఓటు వేసేటప్పుడు పనిచేసే వాళ్ళ కోసం మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. ఎందుకంటే నేను జనసేన తరపు నుంచి దశాబ్దం నుంచి మనకి దెబ్బలు తిన్నా కానీ ఎందుకు నిలబడి ఉన్నామంటే, నేను చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాకు తెలుసు ఆ కష్టాలు ఎలా ఉంటాయో. కుళాయిల దగ్గరికి వెళ్ళి మా అమ్మకి చేదోడు వాదోడుగా ఉండి మొయ్యలేని వయసులో కూడా చిన్నపాటి సహాయంగా ఉండేవాళ్ళం మేము. ఆ కుళాయిల దగ్గర నాకు ఇబ్బంది బాగా తెలుసు. ఆ బాధను నేను వ్యక్తిగతంగా నేను బాగా అర్థం చేసుకోగలను. ఈ సమస్యని అంటే మనకి రాజకీయ పరంగా పొలిటికల్ కరప్షన్ లేకపోతే, పాలిటిక్స్ డబ్బు సంపాదనకి ఉంటే వ్యక్తులు కనుక వస్తే వాళ్ళు ఇలాగే చేస్తారు. పరిశ్రమ మనకి సమస్యలను తీర్చనివ్వరు. ఇలాంటి భవిష్యత్తులో పొలిటికల్ కరప్షన్ లేని ప్రభుత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో కనుక ఈ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించే దిశలో ఈ విధానంలో ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రామిస్ చేశామో దాన్ని వ్యక్తిగతంగా నేను దీన్ని పర్యవేక్షించి మీకు న్యాయం జరిగేలా చేస్తాను తెలియజేసుకున్నాను.